స్వతంత్ర పోరాటంలో తెల్లవాళ్ళని పరిగెట్టించే సమయంలో మాత్రం అంటే చాలు వాళ్ళు ఎక్కడా కనపడకుండా పారిపోయిన అందరికి వస్తుంది. సల్మాన్ గాడ్ రాష్ట్రీయ సెల్యూట్ సలామీ చాస్. श्रीमान 78 इंडिपेंडेंस डे परेड पर आर्मी रिजर्व, सिविल पुलिस, होम गार्ड्स एंड एनसीसी आपका निरीक्षण के लिए हाजिर है. వందనాన్ని మీరు స్వీకరించడానికి మీరు ఈ సెకండ్లో బయలుదేరి వచ్చి మా పేరెంట్ పర్యవేక్షణ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నామని పలికారు. పేరెంట్ కమాండర్ గారు ఈ విచ్చేయబోతున్నారు గౌరవ ముఖ్య అతిథి. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. మరి ఈ రోజు కూడా వారు తిరుగుతూ మరి అనేక కార్యక్రమాలకు ముందుకు వేస్తున్నారు. స్వాగతం, పునఃస్వాగతం. ఈ బ్యాలెట్ బాధ్యతల గురించి మీరు వహించాలి వెంకటేష్ గారు అని చెప్పి వారు నిష్క్రమిస్తున్నారు. జిల్లా కూడా సగర్వమైన పాత్ర పోషించింది. బ్రిటిష్ ప్రభుత్వానికి గారు, కోరుకొండ సుబ్బారెడ్డి గారు, మసల అంజలక్ష్మి గారు, మూల్పూరి రంగయ్య గారు, దండు నారాయణరాజు గారు, కోవలి గోపాలరావు గారు వంటి ఎందరో స్వాతంత్ర సమరయోధుల కళలను సాకారం చేసేందుకు మనమంతా ముందుకు సాగాలి. ప్రజలు మాకు ఇచ్చిన చారిత్రాత్మక విజయాన్ని బాధ్యతగా భావించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మీ అందరి దీవెనతో అధికారంలోకి వచ్చిన మన ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 ప్రజా సంక్షేమ ప్రాధాన్యతలపై మొదటి సంతకాలు చేశారు. పేద ప్రజల పాలిట శాపంగా పరిణమించిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేందుకు మొదటి సంతకం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవమానాలు కానీ అరాచకాలను కానీ దృష్టిలో పెట్టుకుని పెన్షన్తో పాటు అందించేందుకు 4వ సంతకం, డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నిరుపేద అన్నార్థుల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరింపజేసేందుకు 5వ సంతకం చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం మనది. రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ రేపటి ఆకాంక్షలను సాకారం చేసే దిశగా మన ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఉజ్వల భవిష్యత్తు పట్ల ఆశావాహులు ముఖ్యంగా పేదల ఆశలు నెరవేర్చడానికి తగు అవకాశాలు కల్పించే శీఘ్రతర సమగ్ర ఆర్థికాభివృద్ధికి పటిష్టమైన విధానాలు అమలు చేస్తాం. తద్వారా సంపద సృష్టితో సంక్షేమ పథకాల విస్తృత అమలును పటిష్టం చేయనున్నాం. విజన్ 2047 ప్రణాళిక ద్వారా వికసిత ఆర్ఎస్ఐ ఆర్మీ రిజర్వ్ ఏలూరు వారి యొక్క సారథ్యంలో కంటింజెంట్ నెంబర్ 1 గ్యాస్ కంటింజెంట్కి ఏ తల్లి అనిత అండ్ అలేఖ్య శృతి, అలాగే కంటింజెంట్ 19th బెటాలియన్ ఎన్సీసీ బాయ్స్ కంటింజెంట్కి వి సంతోష్ అండ్ ఎం రాజేష్ సారథ్యం వహిస్తున్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. చప్పట్లు చాలా చప్పగా ఉన్నాయి. ఎవరు చప్పట్లు బాగా కొడతారో వాళ్ళకి లాస్ట్లో ప్రైజ్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. సివిల్ పోలీస్ మ్యాన్ కంటింజెంట్ మన ముందుకు వస్తున్నారు. ఈ మదీనా భాషా గారి సారథ్యంలో మన ముందుకు వస్తున్నారు.
సివిల్ ఉమెన్ పోలీస్ ఉమెన్ కంటింజెంట్ వి కాంతిప్రియ సారథ్యంలో. తర్వాత మన ముందుకు వస్తున్నారు హోమ్ గార్డ్స్ మెన్ కంటింజెంట్ ఎస్ శ్యామ్ గారి ఆధ్వర్యంలో. ఆ వెనకాల వస్తున్నారు హోమ్ గార్డ్స్ ఉమెన్ కంటింజెంట్ ఎస్ లక్ష్మీ పేరండాల్ గారి సారథ్యంలో. ఆ తర్వాత వస్తున్నారు ఎన్సిసి గర్ల్స్ కంటింజెంట్ ఏ తల్లి అనిత గారి సారథ్యంలో. ఆ తర్వాత మన ముందుకు వస్తున్నారు ఎన్సిసి బాయ్స్ కంటింజెంట్ ప్లాటూన్ కమాండర్ వి సంతోష్. అక్కడి నుంచి మనకి బ్యాండ్ అందిస్తున్న వారు బాల్ మాస్టర్ ఎంసిహెచ్ కుమార్ బాబు గారు.